అందరికీ వందనాలండి. ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతున్నది దేవుని యొక్క వాగ్దానము, ప్రామిస్ కార్డ్. అయితే ఇందులో ఉన్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయితే వాగ్దానం అంటే మనం ఎవరికైనా ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ అనేది లేదా ఆ వాగ్దానం అనేది జీవితాంతం వరకు కూడా నిలిచి ఉంటుంది. అంటే వాగ్దానం యొక్క అర్థము అదే. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్న వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. అంటే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మనకు ఏం చెబుతుంది? జెరుబ్బాబెలు గారికి, యెహోజాదా కుమారుడైన యెహోషువ గారికి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని వాక్కు, అంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్ అది. ఈనాడు ఆ వాక్కును తీసుకొని మనకి దేవుడు ఇచ్చాడు అని అనుకొనుట ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం. అసలు వాగ్దానము దేవుడు మనకి ఏ విధమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో విశ్రాంతి అంటే, విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం అంటే పరలోకంలో మనందరం కూడా ఉండాలని దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అంటే పరలోక రాజ్యాన్ని మనం కోల్పోకోకుండా, పొందుకోకుండా తప్పిపోతావేమోనని భయము కలిగి మనం జీవించాలి అని మన మానవాళి అందరికీ కూడా దేవునిచ్చినటువంటి వాగ్దానం అది. ఈనాడు ఈ వాగ్దానాన్ని మర్చిపోయి కేవలం ఒక ఒక లెటర్‌తోనో, ఏదో మనుషుల యొక్క సాటిస్ఫాక్షన్‌తోనో, మానవుని యొక్క కల్పిత పనులతోనో చేసినటువంటి ఈ కార్డు తీసుకోవటం గొప్పదా? లేక హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన వాగ్దానాన్ని మనందరం కూడా పొందుకోవటం గొప్పదా? ఆలోచన చేసుకొని ఇకనైనా మనం ఏది సత్యము, ఏది నిత్యము, ఏది వాస్తవము, ఏది అవాస్తవమో తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.